హలో అండి, నేనైతే బయటకెళ్తున్నాను. అయితే సింపుల్‌గా ఎలా రెడీ అవుతున్నా చెప్తాను. నేనైతే ఈ బ్లూ హెవెన్ ఫౌండేషన్ అయితే వాడతానండి. ఇది చాలా బావుంటది. అసలు చెమట అనేది రాదనమాట. ఈవినింగ్ వరకు చాలా బావుంటది ఫేస్ అయితే. ఇంకా చెమట రాకుండా మంచిగుంటది. నేనైతే చూడండి లైట్‌గా అప్లై చేసుకుంటున్నాను. దీని తర్వాత నేను ఫేస్ క్రీమ్ అప్లై చేస్తాను. అదేంటంటే ఇది పౌండ్స్ వైట్ బ్యూటీ వాడతాను. ఇది కూడా లైట్‌గా అప్లై చేస్తాను చూడండి. ఇది ఎక్కువగా అప్లై చేయొద్దు. తర్వాత అయితే నేను స్టిక్కర్ పెడుతున్నాను. ఇప్పుడు పొడుగు బొట్టుకైతే ఒక స్టోరీ ఉందండి. మేము పొడుగు బొట్టోళ్ళము. మా అత్తమ్మ అయితే ఇదే బొట్టు పెట్టుకోవాలని చెప్పింది నాకు. తర్వాత చూడండి కుంకుమ పేస్ట్ పెడతాను ఫస్ట్. ఎందుకంటే కుంకుమ బొట్టు పెడితే మనకు చెదిరిపోయే ఛాన్సెస్ ఉంటాయి కదా బయటకు వెళ్ళినప్పుడు, అటు ఇటు అంటే తిరిగినప్పుడు. అలాంటప్పుడు ఈ కుంకుమ పేస్ట్ పెట్టి అట్లా కొద్దిగా కుంకుమ పెట్టుకోవాలి. పెద్దవాళ్ళు ఇలాగే పెట్టుకుంటారు. మన అమ్మమ్మలు నానమ్మలు అయితే నేను అడిగినాను ఒక అమ్మమ్మని, ఏంటమ్మమ్మ అసలు నీ బొట్టు చెక్కు చెదరదా అంటే చెప్పింది, కుంకుమ పేస్ట్ పెట్టి తర్వాత కుంకుమ పెట్టాలి బిడ్డ, ఇట్లానే ఉంటుంది మంచిగాని. చూడండి నేనైతే కుంకుమ పెట్టేసినాను. ఇప్పుడు లిప్ లైనర్ అనమాట ఇది. పెన్సిల్ నేను లైట్గా అప్లై చేస్తాను. నేనైతే లిప్స్టిక్లు అయితే వాడనండి. ఇలా లైట్గా ఇది పెన్సిల్ అప్లై చేసిన తర్వాత మా పాపదైతే పాప్ లిప్ బామ్ అనమాట. ఇది పెట్టుకుంటాను. తను ఇది లిప్స్టిక్ అయితే కాదు, కాకపోతే బాగుంటుంది. లిప్స్టిక్ పెట్టుకున్న ఫీలింగ్ అయితే వస్తుంది. చూడండి లైట్గా అప్లై చేసినాను. బాగున్నానా నేనైతే